నమస్కారం. ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణ పరిస్థితులు. నిజామాబాద్ లో ఊపందుకుంటున్న వరి నాట్లు. మెట్ట పంటల సాగులో పాటించవలసిన పద్ధతులు. వివిధ మండలాల్లో పండించుకోవాల్సిన ఖరీఫ్ పంటలు. టమాటా సాగులో ఆదర్శంగా నిలిచిన ఆదిలాబాద్ రైతులు 1,00,000 ఎకరాల్లో పండిస్తున్న నాణ్యమైన కూరగాయలు. అందివస్తున్న శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం. ఆధునిక వ్యవసాయంలో యంత్రాల ప్రవేశం. ఎట్టకేలకు నిజామాబాద్లో నాగళ్ల నడకలో వేగం పెరిగింది. కొద్దిపాటి వర్షం పడడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరి పండించే రైతులు నారుమల్లు పోసుకున్నారు. ఎదిగి వచ్చిన నారుని తీసి నాట్లు వేసుకుంటున్నారు. ఇతర పంటలు పండించే రైతులు సాగులో బిజీ అయిపోయారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణలో వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల పంటలను పండిస్తారు. వ్యవసాయంలో ఈ జిల్లా తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ముందుంటుంది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ అన్ని జిల్లాల కంటే చాలా పెద్దది. ఈ మార్కెట్కి పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల రైతులు కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులు పట్టుకొని ఇక్కడికి వస్తారు. అన్ని రకాల పంటలు ఇక్కడికి తీసుకువస్తారు. తమ పంటలకు మంచి ధర వస్తుందని రైతుల నమ్మకం. అందుకే ఇక్కడి మార్కెట్ ఎప్పుడూ రైతులతో కలకలలాడుతుంటుంది. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వరి పంటను సాగు చేస్తారు. వరితో పాటు కూరగాయలు పండిస్తారు. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు అన్ని పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే వరి నారుమళ్లను తయారు చేసుకున్నారు. పొలాలను సాగుకు సిద్ధం చేసుకున్నారు. గుంటకతో పొలాన్ని చదును చేసుకున్నారు. నారుమళ్లు వేసుకున్న రైతులు పెరిగిన నారుని మడి నుంచి తీసుకుంటున్నారు. అదే సమయంలో పొలానికి నీళ్లు పెట్టి వరి నాట్లకు సిద్ధం చేసుకున్నారు. ఈసారి వరిని రికార్డు స్థాయిలో పండించాలనుకున్న రైతుల్లో ఋతుపవనాలు ఆలస్యం కావడంతో కొంత నిరాశ నిండింది. అయితే ఆలస్యంగానైనా కొంత వర్షం పడడంతో ఖరీఫ్పై ఆశలు చిగురించాయి. దీంతో వరి సాగుని వేగవంతం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులు పొలాల్లో బిజీగా కనిపిస్తున్నారు. నారుమడి నుంచి తీసిన నారుతో పొలంలో నాట్లు వేస్తున్నారు. కూలీలు నాట్లు వేస్తూ పాడే పాటలతో గాలి పరవశించి స్వరం కలుపుతోంది. చల్లగా మెల్లగా సాగుతున్న పైరగాలి పాటకు సన్నాయి రాగాన్ని అందిస్తోంది. దీంతో నాటు వేసే కూలీ స్వరాన్ని పెంచి హుషారుగా పొలంలో వరి నాట్లు వేస్తున్నారు. పండాలి వరి పంట వేటకు పండాలి, నిండాలి గరిసెలన్నీ పొంగి పొర్లాలి అంటూ పాట అందుకున్నారు. కూలీల చేతివేళ్ల నుంచి జాలువారిన నారు పొలం నీళ్లలో జలకాలాడుతోంది. నిటారుగా నిలబడిన మొక్కలు పైరగాలి సోకి తన్మయత్వంతో నాట్యమాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు వరి పంటను సాగు చేసుకుంటున్నారు. సుమారు 2,50,000 హెక్టార్లలో ఈసారి వరిని వేసుకుంటున్నారు. సకాలంలో వర్షాలు పడక ఆందోళన పడిన రైతులు వారం రోజులుగా మారిపోయిన వాతావరణం చూసి వరి నాట్లు చేపట్టారు. ఇప్పటికైనా వర్షాలు వస్తాయన్న నమ్మకంతో పొలం పనులు సాగిస్తున్నారు. వరి పంటకు అధికంగా నీరు అవసరం ఉంటుంది. అందుకే నీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. భారతదేశ వ్యవసాయం దాదాపు వర్షాధారమైంది. వర్షాకాలం మొదలైందంటే రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తారు. వర్షం పడితే పంట పండినట్లు, లేదంటే వారి బతుకులు ఎండినట్లు. 2 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం, నేలల స్వభావాన్ని బట్టి రైతులు పంటలను వేసుకోవాలి. మరి ఏ ప్రాంతాల్లో ఏ పంటలను వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 65% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో సరాసరి వర్షపాతం 700 నుంచి 1500 మిల్లీమీటర్లు, రాయలసీమలో 544 నుంచి 826 మిల్లీమీటర్లు, కోస్తాంధ్రలో 757 నుంచి 1130 మిల్లీమీటర్లు. ఈ 3 ప్రాంతాల్లో మెట్ట సాగు ఉంది. ఇక్కడ ఎర్ర నేలలు 65%, నల్ల నేలలు 35% ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వాతావరణం, నేలల స్వభావాన్ని బట్టి కొన్ని వ్యవసాయ మండలాలుగా విభజించారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఏ మండలాలు ఏ పంటకు అనుకూలమో సూచించారు. ఉత్తర కోస్తా మండలంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ లాంటి జిల్లాల్లో తేలికపాటి నేలల్లో సాగు చేసుకోవడానికి అనువైన పంటలున్నాయి. జూన్, జూలై నెలల్లో గోగు, వేరుశెనగ, జొన్న, ఉలవ, రాగి పంటలను వేసుకోవచ్చు. అదే ఆగస్టు నెలలో సాగు చేసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలైన రాగి, ఉలవలు, జొన్నలను సాళ్ల మధ్య దూరం తగ్గించి వేసుకోవచ్చు. పంటను ఇంకా ఆలస్యంగా అంటే సెప్టెంబర్లో వేయాలనుకుంటే పెసర, ఉలవ, పొద్దుతిరుగుడు పంటలు ఈ జిల్లాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఉత్తర కోస్తా మండలంలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మధ్యస్థం నుంచి బరువైన నేలల్లో జూన్, జూలై మాసాలలో నువ్వులు, పెసర, మినుము పంటలను వేసుకోవచ్చు. అదే ఆగస్టులో అయితే రాగి, మినుము, కూరగాయలు, జొన్న, ఉలవలు, గోరుచిక్కుడు, కంది దగ్గరగా విత్తుకోవాలి. ఇంకా తక్కువ కాలంలో పండే మొక్కజొన్న, కంది కలిపి వేసుకోవచ్చు. ఇక గోదావరి మండలంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తేలికపాటి నేలల్లో జూన్, జూలై మాసాలలో వేరుశెనగ, జొన్న వేసుకోవచ్చు. ఆగస్టు నెలలో అయితే రాగి, ఉలవలు, జొన్న, పిల్లి పెసర, అలసంద సాగు చేసుకోవాలి. సెప్టెంబర్లో వేయాలనుకుంటే మినుముల్ని విత్తుకోవాలి. గోదావరి మండలంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మధ్యస్థ బరువు నేలల్లో జూన్, జూలై మాసాలు కొన్ని పంటలు వేసుకోవచ్చు. ప్రతి, పొగాకు, పెసర, మినుము, నువ్వుల పంటలకు ఈ కాలం అనుకూలం. ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలైన కంది, అలసంద వేసుకోవచ్చు. పత్తి, కంది పంటలను కలిపి సాగు చేసుకోవచ్చు. ఈ పంటల్లో చీడపీడలు రావడం సహజమే. వ్యవసాయాధికారుల సలహాలను తీసుకుని సూచించిన మోతాదుల్లో ఎరువులు, సహజ పురుగుల మందులు వేసుకున్నట్లయితే ఈ పంటల్లో అధిక దిగుబడులు సాధించడం సాధ్యమవుతుంది. టమాటా ధరలు మండిపోతున్నాయి. మార్కెట్లో టమాటా కనబడడం లేదు. కూరలో తప్పకుండా వేయాల్సిన ఐటెం కాబట్టి ఎంత ధర అయినా మనం కొనక తప్పని పరిస్థితి. అందుకే టమాటాను సాగు చేస్తే లాభాలు గ్యారంటీగా వస్తాయి. ఈ పంట సాగులో మెలకువలు తెలుసుకుని పండిస్తే రైతులకు అధిక దిగుబడులు దక్కుతాయి. అందుకే ఆదిలాబాద్ జిల్లా రైతులు టమాటా పంట సాగులో దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలుగా పత్తి, సోయాబీన్ సాగు చేస్తుంటారు. జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని 6 మండలాల్లో కూరగాయల పంటలే అధికంగా పండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. గుడిహత్నూరు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు, జైనూరు మండలాల్లో 2 దశాబ్దాలుగా ఇక్కడి గిరిజనులు పత్తి పంటను వేసి భారీ నష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈ నష్టాల నుంచి లాభాలు దక్కాలంటే ఏం చేయాలని గిరిజన రైతులు బాగా ఆలోచించారు. వాళ్లలో 2 రైతులు టొమాటో, కాలీఫ్లవర్ పంటలు వేసుకున్నారు. ఈ 2 పంటలు పండించిన రైతులకు అధిక లాభాలు దక్కాయి. ఎన్నడూ ఊహించిన రీతిలో ఆదాయం రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రెట్టించిన ఉత్సాహంతో కూరగాయల సాగుని ఉధృతం చేశారు. దశాబ్దం క్రితం కేవలం 2 రైతులు 2 ఎకరాల్లో సాగు చేసిన కూరగాయల పంటలు ఇప్పుడు వందలాది మంది రైతులు పండిస్తున్నారు. జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఏడాది పొడవునా మార్కెట్లో డిమాండ్ను బట్టి టొమాటో పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని 6 మండలాల్లో ప్రతి ఏటా 40,000 ఎకరాల్లో టమోటాని పండిస్తున్నారు. దీంతో పాటు 40,000 ఎకరాల్లో వంకాయ పంటను సాగు చేస్తున్నారు. మరో 30,000 ఎకరాల్లో మిర్చి, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు పండిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు అందిపుచ్చుకొని వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తున్నారు. పంటల సాగులో మెలకువలు తెలుసుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. అందుబాటులోకి వస్తున్న శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరిస్తూ పంటల్లో అధిక దిగుబడులు అందుకుంటున్నారు. ఇక్కడ పండించే టొమాటోతో పాటు ఇతర కూరగాయలు ఆదిలాబాద్ మార్కెట్లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో అమ్ముడవుతున్నాయి. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర,
ఛత్తీస్గఢ్ మార్కెట్లలో ఈ కూరగాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. తాము పండించిన కూరగాయల పంటలను అనేక ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ వచ్చిన వ్యాపారులు కొంటున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టొమాటో సాగులో ఎకరాకు సుమారు 60,000 నుంచి 80,000 వరకు ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు. ఈ పంట పండించడానికి పెట్టుబడి చాలా తక్కువ అంటున్నారు. ఈ పంట సాగులో 1 లేదా 2 సార్లు ఎరువులు వేస్తే చాలని చెప్తున్నారు. ఈసారి 10,000 ఎకరాల్లో మల్చింగ్ విధానం అనుసరించడం వల్ల ఖర్చు కూడా తగ్గిందని వారంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన కూరగాయల సాగు రైతులకు సిరులు కురిపిస్తుందంటున్నారు. ఒక ఎకరంలో 3 ఎకరాల పంటని తీయగలుగుతున్నాను. ఈ మల్చింగ్కు ఎకరానికి 15,000 మరియు స్టేకింగ్ కోసం 15,000 ఖర్చు అవుతున్నది. కానీ ఈ విధంగా 3 దిగుబడి ఎక్కువ వస్తున్నది. మల్చింగ్కు 1 ఎకరకు 15,000 మరియు స్టేకింగ్కు 25,000 ఖర్చు వస్తుంది. అయితే మల్చింగ్ మరియు స్టేకింగ్ రూపంలో 1 ఎకరంలో 1,500 క్యారెట్లు తీయగలుగుతున్నాను. అవరేజ్లో నాకు 500 రూపాయల క్యారెట్తో అమ్మాను. 1 ఎకర్లో 4 లక్షలు మిగిలినాయి. మరియు స్టేకింగ్లో సాధారణ రూపంలో కాకుండా ఈ విధంగా 3 పంటను ఎక్కువ తీయగలుగుతున్నాను. టమాటో కిలో ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. నిజానికి వంటకంలో టమాటో తప్పనిసరి కాబట్టి మార్కెట్లో ఎప్పుడైనా కనీస ధర పలుకుతుంది. ఈ పంటలో చీడపీడల సమస్యలు ఎక్కువగా ఉండవు. కొద్దిపాటి నీటి వస్తుంటే చాలు అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. సాధారణంగా కూరగాయల సాగులో నష్టం అనేది ఉండదు. అందువల్ల ఈ పంటల సాగుపై దృష్టి పెడితే మంచిది. సాగులో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుల మందులు వాడకుండా సేంద్రియ ఎరువులు, సేంద్రియ రసాయనాలను వాడుకొని కూరగాయల పంటలు సాగు చేసుకుంటే నాణ్యమైన కూరగాయలు దక్కుతాయి. అంతేకాకుండా నేల సారం కాపాడుకోగలుగుతాం. అదే సమయంలో సాగులో చాలా వరకు పెట్టుబడిని కూడా తగ్గించుకోగలుగుతాం. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే అందివచ్చే అన్ని శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆధునిక కాలంలో మనిషి అవసరాలు పెరిగిపోతున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు పంట దిగుబడులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలసాయం అధికంగా రావాలంటే నవీన పరికరాలు సాగులో ప్రవేశపెట్టాలి. అప్పుడే మనం డిమాండ్ని అందుకోగలుగుతాం. జాతీయ స్థూల ఆదాయాన్ని పెంచగలుగుతాం. నానాటికి జనాభా పెరిగిపోతోంది. జనాభాతో పాటు అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయక దేశాలు పంట దిగుబడిలో ముందుకు సాగాల్సి ఉంది. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలను పండించాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో ఆహార కొరత పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా మన దేశం వ్యవసాయక దేశమైన ఆహారం జనాభాకు అందుబాటులో లేకుండా పోతోంది. పంట దిగుబడులు నానాటికి పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. సాగునీటి కొరత పట్టి పీడిస్తోంది. తగినంత వర్షపాతం లేకపోవటంతో భూమి నీటి మట్టం తగ్గిపోతోంది. వర్షాభావం వల్ల వర్షాధార పంటలు పండించుకోలేని పరిస్థితి నెలకొంటుంది. సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఏటా సుమారు 15 నుంచి 16% గ్రామీణులు పట్టణాలకు వలసపోతున్నారు. దీనికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడమే. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు లేవు. మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. వారికి ఉన్న భూమి తక్కువ. దీంతో ఉన్న నేలలోనే అత్యధిక దిగుబడులు సాధించాల్సిన అవసరం ఉంది. అందుకు అందివచ్చే అన్ని సాంకేతిక పరికరాలను ఉపయోగించుకోవాలి. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించుకోవాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులు ఇప్పటికీ నాగలి కట్టి పొలం దున్నుకొని పంటలు పండిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల శ్రమ ఎక్కువ, పని తక్కువగా జరుగుతోంది. దీన్ని అధిగమించడానికి ట్రాక్టర్లతో దున్నుకోవాలి. అదునులో విత్తుకుంటేనే ఆశించిన దిగుబడులు దక్కుతాయి. ట్రాక్టర్తో దున్నుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో దున్నుకోవడం సాధ్యమవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ట్రాక్టర్ని కిరాయికి తీసుకోవడం సాధ్యం కానప్పుడు కొంతమంది రైతులు కలిసి ఒకేసారి తమ పొలాలను దున్నుకోవడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఇక వరి నాట్లు వేసుకునే రైతులు కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో కూలీలు దొరకడం కష్టమైపోయింది. ఒకవేళ దొరికినా చాలా డబ్బులు కూలీలకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో సాగులో పెట్టుబడి పెరిగిపోతోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో వరి నాట్లు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి నాటు యంత్రాలతో నాట్లు వేసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేసుకోవడానికి వీలవుతుంది. డ్రమ్ సీడర్ పరికరానికి 4 డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో 2 చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. వరి నాట్లు వేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. డ్రమ్ సీడర్ డ్రమ్స్ లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత పెట్టుకోవాలి. ఈ డ్రమ్స్ లో 4/3 వంతులు మాత్రమే మొలకెత్తిన విత్తనాలను వేయాలి. డ్రమ్ సీడర్ ని లాగినప్పుడు 8 వరుసల్లో వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో నారు పడుతుంది. వరుసల్లో కుదురుకు మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 8 గింజలు పడతాయి. దీనివల్ల 1 ఎకరా పొలం విత్తడానికి 2 కూలీలు సరిపోతారు. కేవలం 2 గంటల్లోనే నాట్లు పూర్తవుతాయి. ఒక రోజులో 1 యూనిట్ తో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. వరి కోతకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి కోత యంత్రం 5 HP డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ యంత్రంతో 2 గంటల్లో ఎకరా పొలాన్ని కోసుకోవచ్చు. ఈ యంత్రానికి కింది భాగంలో అమర్చిన బ్లేడ్లు వరి పొలాన్ని కోస్తాయి. కోసిన వరిని దీనికి అమర్చిన బెల్టులు కుడివైపున వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయడానికి అనుకూలంగా ఉంటుంది. కోతకు కనీసం వారం రోజుల ముందు పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంట కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పుతో వరిని కొడవలితో కోయాలి. ఈ యంత్రం ధర 1,10,000 ఉంటుంది. పంటలు నూర్చే యంత్రంతో అనేక పంటలను నూర్చుకోవడానికి వీలవుతుంది. ఈ యంత్రాన్ని ఉపయోగించి పంటలను నూర్చి విత్తనాన్ని జల్లెడపట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వేరువేరు పంటలు నూర్చడానికి ఈ యంత్రంలోని కొన్ని భాగాలను తగిన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. వరి, గోధుమలను నూర్చడానికి వాటి కంకులతో పాటు మొక్కలను కూడా యంత్రంలో వేసుకోవచ్చు. అదే మొక్కజొన్న, జొన్న పంటలైతే కేవలం కంకులను మాత్రమే వేయాల్సి ఉంటుంది. వరి నూర్చినప్పుడు వరి గడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులు తినడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటార్ సరిపోతుంది, లేదా డీజిల్ ఇంజిన్తోనూ నడుపుకోవచ్చు. ఈ యంత్రం గంటకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరి, 4 నుంచి 10 క్వింటాళ్ల గోధుమ, 10 నుంచి 15 క్వింటాళ్ల జొన్న పంటను నూర్చడం సాధ్యపడుతుంది. అలాగే 15 నుంచి 20 క్వింటాళ్ల మొక్కజొన్నను నూర్చడం వీలవుతుంది. ఈ యంత్రం ధర 1,30,000 ఉంటుంది. వ్యవసాయంలో ఇటువంటి యంత్రాలను ఉపయోగించినప్పుడు తక్కువ సమయంలో అనేక పనులు పూర్తి చేసుకోవచ్చు. సాగు పెట్టుబడులను తగ్గించుకొని అధిక లాభాలు పొందడం సాధ్యమవుతుంది. వక్కల సాగులో ముందున్నారు అనంతపురం జిల్లా రైతులు. వర్షపాతం తక్కువగా ఉండే అనంతలో వక్క పంట మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలోనూ వక్కలకు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఈ పంట సాగు వల్ల లాభాలు దండిగానే దక్కుతాయి. అనంతపురం మడకశిర నియోజకవర్గం వక్కలకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులు ఏటా దాదాపు 14 కోట్ల రూపాయల వక్కల పంట పండిస్తారు.
మడకశిర ప్రాంతంలోని మడకశిర, అమరాపురం, గౌడనకుంట, తమడేపల్లి, వలస ప్రాంతాల్లో వక్కలను అధికంగా పండిస్తారు. అలాగే అగలిలోని నరసంబూతి ప్రాంతంలో కూడా ఈ పంటను పండిస్తారు. వేసవికాలం వక్క పంటకు మంచి సీజన్. మడకశిర ప్రాంతంలో పండించిన వక్కల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలో భాగమైన పావుగడలో ఎక్కువగా మార్కెట్ అవుతుంది. మడకసి ప్రాంతంలోని పలు గ్రామాల్లో వక్క పంట ప్రధాన వ్యవసాయంగా రైతులు పండిస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఎకరా వక్క పంట సాగు చేస్తే పంట చేతికి వచ్చేసరికి పెట్టుబడి 30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. విత్తనం విత్తిన తర్వాత 6 నెలలకు మొలకెత్తుతుంది. అప్పుడు మొక్కను అక్కడ నుంచి తీసి వేరే ప్రాంతంలో నాటుతారు. 2 ఏళ్ల చెట్టుగా ఎదిగిన తర్వాత దాన్ని మరోసారి పెకిలించి వేరే ప్రాంతంలో నాటుతారు. మరో 3 ఏళ్ల పాటు చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. విత్తినప్పటి నుంచి 5 ఏళ్లకు పంట చేతికి వస్తుంది. ఇక వక్కల ధర విషయానికి వస్తే 1 క్వింటాలు 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఉంటుంది. ఉడకబెట్టిన వక్కకు క్వింటాలు 1000 రూపాయల వరకు ధర పలుకుతుందని రైతులు చెప్తున్నారు. అయితే పంటను మార్కెట్కు తీసుకువెళ్లిన తరువాత ధర గిట్టుబాటు కాకపోయినా అమ్ముకోక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గరే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే లాభదాయకంగా ఉంటుందని వక్క పండించే రైతులు చెప్తున్నారు. ఈ వక్క పంట ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కావాలంటే ఒక కాయ తీసుకొని అది భూమిలో నాటితే 6 నెలలకి మొలకెత్తుంది. 6 నెలల తర్వాత ఇంకొక దూరు పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత 2 ఏళ్ళకి అది చెట్టు వస్తుంది. మెయిన్ మార్కెట్ మాకు వచ్చి పావగడ, శిర, చళకెర. ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడనే రావాలి. ఆంధ్రాలో ఒక్క మార్కెట్ అనేది ఎక్కడ సౌలభ్యమే లేదు. వక్కలకు మంచి డిమాండ్ ఉంటుంది. దాన్ని సరిగ్గా మార్కెట్ చేసుకుంటే ఆశించిన లాభాలు దక్కుతాయి. దేశమంతటా వక్కలకు డిమాండ్ ఉంది. ఉడకబెట్టిన వక్కలను ఎగుమతి చేసుకుంటే అధికంగా ఆదాయం పొందటం సాధ్యమవుతుంది. పెళ్లిళ్ళు, పేరంటాలకు ఆకు వక్కలను ఇవ్వడం మన సంప్రదాయం. కాబట్టి వక్కలను మార్కెటింగ్ చేయగలిగితే మంచి లాభాలు వస్తాయి. ఇది ఇవాల్టి ఏరువాక. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.